రాత్రి 9:30 తర్వాత 9 to 2 o'clock వరకు ఆమె మీద ఇన్స్పెక్టర్ ఉండి ఆయనతో పాటు ఇంకొక 4 కానిస్టేబుల్ ఉండి ఏ విధంగా తను హింసించారని తను చెప్తా ఉంటే నిజంగా బాధ అనిపిస్తుంది. చిన్న బాబు, వాళ్ళ బాబు అడ్డొస్తే కూడా వాళ్ళ బాబును కూడా కొట్టి వాళ్ళ బాబును కొడుతుంటే వాళ్ళ ఆ బాధ భరించలేకనన్నా నిజం చెప్తుందని యాంగిల్లోనంటే వాళ్ళ బాబును కొట్టారు, వాళ్ళ హస్బెండ్ని కొట్టారు. అంటే ఒక కుటుంబాన్ని తీసుకొచ్చి చిన్నపిల్లల్ని తీసుకొచ్చి కూడా పోలీస్ స్టేషన్లో కొడతారనే దానికి ఈరోజు ఇప్పుడు చూస్తూ ఉన్నాను. వాళ్ళ అబ్బాయిని కొట్టడం, వాళ్ళ అబ్బాయి ముందు వాళ్ళ అమ్మను కూడా వివస్త్రం చేసి ఏ విధంగా టార్చర్ చేసిండు అనేది ఆమె చెప్తా ఉంటే నిజంగా బాధ అనిపిస్తుంది. ఇప్పటికైనా ఈ ప్రభుత్వం కళ్ళు తెరిచి, ఎందుకంటే రాష్ట్ర వ్యాప్తంగా జరుగుతున్నాయన్నీ చూస్తూ ఉంటే ఏ మూలకు చూసినా కూడా మహిళల మీద అత్యాచారం, హత్యలు, మహిళల మీద అరాచకాలు ఏ విధంగా జరుగుతున్నాయి, ఇన్సిడెంట్స్ ఏ విధంగా జరుగుతున్నాయి, ఏది జరిగినా గాలికి వదిలేద్దామనే లెవెల్లో. ఎందుకంటే ప్రభుత్వం నుండి ఒక డైరెక్షన్ లేదు. ఇది రోజు రోజుకి ఈ విధంగా లా అండ్ ఆర్డర్ ఇబ్బంది అవుతుందంటే ఖచ్చితంగా ఇది ప్రభుత్వ వైఫల్యం.